సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ పెట్టి చాలా రోజులైందనమాట. సో మనమైతే ఎక్కువ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఫార్మింగ్ గాను ట్యాంక్స్ అయితే సెటప్ చేసుకున్నాం అనమాట. ఆ థర్మాకోల్ ట్యాంక్ ఒకటి, దీంట్లో అయితే ఆరో వాటర్ మిక్స్ చేశాను. ఇదైతే నేను ఫిష్ వచ్చి ఒక రోజు ముందు అయితే చేస్తున్నాను. ఆల్మండ్ లీఫ్ పెట్టుకొని ఒక 2 ఆల్మండ్ లీవ్స్ అలా వదిలేసాను అనమాట. సో ఇప్పుడైతే నేను రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను వాటర్కి తగ్గ క్వాంటిటీలో. చూసారు కదా, అది ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి. డార్క్ ప్లేస్లో ఎండ అయితే డైరెక్ట్ తగలనివ్వకూడదు. తర్వాత అయితే ఇది బ్రీడింగ్ ట్యాంక్ అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా 3 ఆల్మండ్ లీవ్స్ అయితే వేసి ఒక 10 సెంటీమీటర్స్ దాకా డెప్త్ ఉండేలా వాటర్ అయితే ఫిల్ చేశాను. ట్యాంక్ ఎంత మంచిగా ఉంటే బ్రీడింగ్ అంత మంచిగా జరుగుతుంది. ఇదైతే ఇన్ఫోసోరియా కల్చర్. సో దీన్ని రెడీ చేయడానికి నేను ఒక బోర్ నీళ్ళు దాని తగ్గ ఒక ఆల్మండ్ లీఫ్ అండ్ బనానా లీఫ్ డ్రై తీసుకున్నాను. దాన్ని అయితే ఒక క్లాత్తో కవర్ చేసి, మన మూతతో కాదు క్లాత్తో కవర్ చేసి, రబ్బర్ బ్యాండ్ టైట్గా కవర్ చేసి ఒక ఎండ ఇండైరెక్ట్గా తగలనంటే నీళ్ళ తగిలే ప్లేస్లో అయితే పెట్టండి. సో దట్ మీకైతే ఇన్ఫోసోరియా కల్చర్ అనేది బాగా అవుతుంది అనమాట. 7 days దాకా అది అలాగే ఉంచేయండి. సో ఇది గైస్, మొత్తానికి ఈ వీడియో వచ్చేసి మీరు బెటర్ ఫిష్ బ్రీడింగ్ మీరు కూడా చేద్దాం అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా అంటే చాలా వస్తాయి. బాయ్ బాయ్.